గ్రామసభ నిర్వహించడం జరిగింది. అంటే ప్రభుత్వ పథకాలు 4 ముఖ్య పథకాల గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు ఎంఆర్ఓ గారు హాజరవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాల గురించి గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించి ఈ 4 పథకాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాల మీద గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అర్హుల నుంచి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయ్యే ప్రక్రియ కాదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, నాకు రాలే నీకు రాలే అని అపోహ పడకుండా అందరూ అర్హులు గల వాళ్ళు అందరూ కూడా ఈ 4 పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నా ఏడుపల్లి మండలం తరఫున నేను తహసీల్దార్గా మనం చేస్తున్నాను. కాబట్టి చాలామంది నాకు రాలే ఇందాక కొంతమంది వాడివేడిగా కొంచెం ఇష్యూ జరిగింది. కాబట్టి ఇష్యూ కాకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలో మాకు చెప్పిన విధంగా దరఖాస్తు ఇస్తేనే ఈ దరఖాస్తుని మేము పరిశీలన చేసి అందరికీ అర్హులకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. సార్, ముఖ్యంగా ఏ విషయాలపై ఇప్పుడు రేషన్ కార్డులా లేకపోతే ఇందాక మనకు ఉపాధి హామీ అంటే ఎన్ఆర్ఐస్ మీద కొంతమంది మాకు జాబ్ కార్డ్స్ లేదు అంటే మేము జాబ్ కార్డు లేక మా లిస్టులో పేరు రాలేదు అన్నారు. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం, జాబ్ కార్డు రాని వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వాళ్ళని కూడా పరిశీలన చేస్తాము. తర్వాత రైతు భరోసాలో కూడా మనం కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఒక 37 ఎకరాల వరకు ఐడెంటిఫై చేసి ఆ లిస్టు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరియు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇంతకుముందు గతంలో పాత రేషన్ కార్డు ఉంది, కొన్ని కొత్తవి కూడా కొన్ని వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కూడా పరిశీలన చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా 1-2 ఫేజ్లో అది కూడా ఎంక్వైరీ చేసి అది కూడా న్యాయం చేస్తాము. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మన తానాకలం గ్రామంలో మరియు కుర్నపల్లిలో డబుల్ బెడ్రూమ్ 30 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అట్లాగే ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాము. అది కూడా మనం 5 డేస్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చినాం జీటీకి. అందులో కూడా ఈ మన కుర్నపల్లి తానాకలం గ్రామస్తులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకోలేదు. అది విలేజ్ వైజ్ బైఫర్కేషన్ అయిన తర్వాత అందులో ఎలిజిబుల్ ఎవరుంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకు కూడా ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ తర్వాత